ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు మన ఈడీ గారు అద్దెకి శ్రీధర్ బాబు అధ్యక్ష వహించారు. వారు మరి ఉన్నత పదవి కోసం మరి వాళ్ళు పదవి వేరే చోటుకు వెళ్తున్నారు కనుక గౌరవనీయులు మన అద్దెకి శ్రీధర్ బాబు గారు ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా మరి మనం ఆక్షన్ మొదలు పెట్టాం. అంటే 10వ తారీఖు ఇవాళ. దీనికి వారు రావటం చాలా సుస్వాగతం. గతంలో ఎప్పుడు కూడా రాలా, వచ్చారు వెళ్ళిపోవాలా, వస్తూ ఉన్నారు వెళ్తున్నారు. కానీ వీళ్ళు రావటం చాలా ముఖ్యమైనటువంటిది, రైతులకు చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఈ సమావేశానికి హాజరైనటువంటి రైతు సోదరులకు, రైతు నాయకులకు, టొబాకో బోర్డు వాళ్ళకు, ఐటీ వ్యాపారస్తులకు అందరికీ ముందుగా ధన్యవాదాలు. అంటే గతంలో మరి శ్రీధర్ బాబు గారు గత 7.5 సంవత్సరం రైతులకు అనేక సేవలు అందించారు. కానీ వాళ్ళు వచ్చిన వేరే విశేషం ఏమిటంటే మరి ఈ గత 7.5 సంవత్సర కాలంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా టొబాకో రైతులకు చాలా ఆనందకరంగా మార్కెట్ స్పీడ్గా జరిగింది. కారణం ఏమిటంటే కరోనా కారణంగా ఇతర దేశాల్లో పంట విలీనమైపోయింది, పంట డౌన్ అయిపోయింది. దాన్ని బట్టి గత 3 సంవత్సరాలు మరి రైతులకు మార్కెట్ చాలా స్పీడ్గా ఉంది, రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. పోతే వారు నిజంగా చెప్పాలంటే ఒక రకంగా మానసిక చోరులు, అంటే గోపిక మానసిక చోరులు మనం ఉంటాం. అంటే గోపుడి యొక్క మానసిని చోరించిన వారు శ్రీకృష్ణుడు. ఈయన రైతు మానసిక చోరులు. అవునా కాదా? అవునని బట్టి మీరు అందరూ తప్పడేపట్టలేదు. ప్రతి ఒక్క రైతుని మానసిక చోరులు చేసిన వారు మన అద్దెకి శ్రీధర్ బాబు గారు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన చేసిన సేవలు మనం పాత తరంలో మహాపాత్ర గారి పేరు ఉంటారు. ఇక్కడ ఉన్న కొంతమంది పాత వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ రోజుల్లో ఆయన పేరు ఎంత మనం ఇప్పుడు గుర్తుపెట్టుకుంటున్నాము, అలాగే మన అద్దెకి శ్రీధర్ బాబు గారి పేరు కూడా చిరస్థాయిగా పొగాకు పోటున్నంత వారం గుర్తుపెట్టుకునే విధంగా ఆయన ఈ రైతులకు సేవ చేశారండి. ఇది యథార్థము. అలాగే ఇంకోటి ఏంటంటే ఆయన ఒక జ్ఞానజ్యోతి. నేను ఆయనతోటి ఒక 2 సంవత్సరాలు కలిసి జర్నీ చేశాను కాబట్టి ఆయన నేను దగ్గరగా చూశానండి. ఆ చూసిన దాంట్లో నాకు తెలిసిన 2 ముక్కలు ఏంటంటే ఆయన మహాజ్ఞానజ్యోతి. మహాజ్ఞానజ్యోతే కాక ఆయన నేను మామూలుగా మనం భగవంతుని దశావతారాలు అంటాం, ఆయన నేనైతే శతావతారాలు అంటున్నాను. దీనికి ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా శతావతారాలు అనేదానికి? ఎందుకంటే భగవంతుడు దశావతారాలు ఎన్ని మంచి పనులు చేశాడో ప్రజల కోసం, అలా ఆయన ఈ రైతుల కోసం శతావతారాల్లో భగవంతుడు చేసిన పనులు ఈ 1 అవతారంలో చేశారండి. చౌదరి గారు ముఖ్య అతిథిగా వచ్చేసిన అద్దెకి శ్రీధర్ బాబు గారికి, అలాగే ఆర్ఎం గారు లక్ష్మణరావు గారు, ఏఎస్ గారు శ్రీకాంత్ గారు, అలాగే ఐటీసీ రవికాంత్ గారు, ఐటీసీ శివకుమార్ గారు, రెడ్డి గారు, పెద్దయిన ఆర్ఎం ఇక్కడ వచ్చేసినటువంటి రైతులందరికీ, మీడియా మిత్రులకి నమస్కారాలండి. వారం రోజుల క్రితం ఈ సంబరాలు కార్యక్రమాలు జరుపుకున్నాం. ఇది గారికి ఘన సన్మానాలు చాలా చేశాం. వీటి గుండా నేను చెప్పారే ఆయన గుండెంతా బొరివెక్కిపోయిందంట. ఎందుకంటే మన ప్రేమ అభిమానాలతో గుండె బొరివెక్కి ఆయన 8 కేజీలు పెరిగారంట చెప్పారు. ఆయన చెప్పారు. అలానే ఆయన జరిగిన సన్మానాలు, ఆయన గురించి పూర్తి రైతుల యొక్క మనోభావంలో గుండెలో ఎలా ప్రతిష్ఠించుకున్నారు ఆయన్ని, అవన్నీ మాటలు చెప్తా ఉంటే రైతులు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పెద్దలు చెప్తా ఉంటే వాళ్ళ సతీమణి పక్కన కూర్చొని ఎంత ఆనందం అనిపించిందో. చిరుమంద హాస్పిటల్తో ఎక్కువగా చిరుమంద హాస్పిటల్ 2020 నుంచి నేను ఆప్షన్స్కి వచ్చాను. నేను న్యూయార్క్ ఎక్స్పోర్ట్స్లో ఉండేవాడు. ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన 2020 నుంచి ఇక్కడ నేను ఈ ఐటీసీకి బీఫ్ మేనేజర్గా జనరల్ మేనేజర్ చేస్తున్నాను. సార్ దగ్గర 20 నుంచి సార్తో ఇంటరాక్ట్ అవుతున్నాను. ఆప్షన్స్కి వచ్చినప్పుడు కానీ, ఓపెనింగ్ కానీ, మధ్యలో బ్రేక్స్ వచ్చినప్పుడు కానీ, సార్ విజిట్స్ అప్పుడు ఈ టైం 2 విషయాలు నాకు చాలా మనసుకి చాలా టచ్ అయినాయి అంటే కదా. అదేంటంటే పాజిటివిటీ అండ్ పట్టుదల. పాజిటివిటీ అంటే డెఫినెట్గా మంచి జరుగుతుంది, మనం మంచి విధంతో, మంచి యోచన, మంచి ఆలోచనతో కనుక పనిచేస్తే అవుట్కమ్ విల్ బి డెఫినెట్లీ పాజిటివ్. జరిగేది దాన్ని పర్యవసానం కూడా పాజిటివ్ ఉంటుందని అది చాలా తక్కువ మందిలో చూస్తాం. మనం చాలా చిన్న చిన్న విషయాలు కూడా ఇరిటేట్ అయిపోవడము, కోపడము, బ్యాలెన్స్ లూజ్ అవ్వడం జరుగుతుంది. అలాంటిది సార్ దగ్గర మాత్రం దట్ స్మైల్ ఇస్ ఆల్వేస్ దేర్.
ఆ చిరునవ్వు ఎప్పుడూ ఉంటుంది. అదే మనకి సగం ధైర్యం ఇస్తుంది. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. నేను కూడా అది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. రెండోది వచ్చేసరికి పట్టుదల. చాలా విషయాలు అంటే మనందరికీ తెలిసినవి. ఒకటి బిడ్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేయడం కానీ, జుట్టి టాప్ లిఫ్ట్ కానీ ఆప్షన్స్లో ఇంక్లూడ్ చేయడం కానీ, తర్వాత 2 to 3 years ఆంధ్ర కానీ మైసూర్ కానీ పెనాల్టీని అబాలిష్ చేయించడం అనేది దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. అది మనం ఫోన్ చేయగానే జరిగేది కాదు. దానికి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, మల్టిపుల్ లెవెల్స్లో కూడా సార్ కష్టపడి కృషించకపోతే జరిగిండేది కాదు. ఇవన్నీ ఏంటంటే మీరు అంటారు కదా మంచితనలు అంటారు, మనం అందరం అనుకుంటారు ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా ఆయన పట్టుదలకి ఎగ్జాంపుల్స్. సో మనం చాలా లాభపడ్డాము ఆయన సర్వీస్ 7.5 years నుంచి. మనమందరం మీరు ఒక్కటే కాదు, ఇండస్ట్రీ కూడా ప్రాస్పర్ అయింది, చాలా ప్రోగ్రెస్ అయింది. నిన్న కూడా నేను షేర్ చేశాను, 4 రెట్లు ఆల్మోస్ట్ మన ఎక్స్పోర్ట్స్ వాల్యూలో రెట్టింపైంది. అండ్ ప్రతి వాళ్ళు కూడా దీనిలో లాభపడ్డారు. అది జరిగిందంటే శ్రీధర్ బాబు గారి పట్టుదల, శ్రీధర్ బాబు గారి మంచితనం వల్లనే ನಾನು ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు శ్రీ డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు గారికి, ఆర్ఎం ఎస్ఎల్ఎస్ అండ్ ఎస్పీఎస్ లక్ష్మణరావు గారికి, గౌరవనీయులు పొగాకు బోర్డు మెంబర్ పదవ అన్సర్ గారికి, గౌరవనీయులు శ్రీ ఐటీసీ లింక్ శివకుమార్ గారికి, మా టొబాకో బోర్డు అసోసియేషన్ ప్రెసిడెంట్ గురవరెడ్డి గారికి, రైతు నాయకుడు ఆర్ సుబ్బారావు గారికి, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకి, రైతులకి, పొగాకు బోర్డు సిబ్బందికి, కంపెనీ ప్రతినిధులకి, మా రిటైర్డ్ మేనేజర్స్కి, ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం అండి. ఒక అద్భుతమైన ఫేజ్తో మనం పొగాకు రేట్లు సంపాదించుకుంటున్నాం, రేట్లు వస్తున్నాయి. కానీ సార్ రాకముందుకి ఇప్పటికి ఈ ప్లాట్ఫామ్లో వచ్చిన తేడాలు అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి చూసుకున్నట్టయితే 22-23 సంవత్సరంలో మనం ఇక్కడికి వచ్చిన నేను ఆశు సూపరింటెండెంట్ ఇక్కడ ఛార్జ్ తీసుకున్నప్పుడు రైతుల పేర్లు వాళ్ళు దించుకోవాలంటే బయట ఎండలో వర్షంలో పెట్టుకొని ట్రాక్టర్లు దానిలో నుంచి దించుకునేవాళ్ళు. ఏదైనా ఎండ ఎక్కువగా ఉన్నా, వర్షం పడినా హడావుడిగా పట్లకపోతే ఇబ్బంది పడేవాళ్ళు. సారు మేము ఇట్లా సార్ ఇది ప్రాబ్లమేటిక్ ఉందని చెప్పి మేము రైతులు చెప్పడం వల్ల, ముఖ్యంగా బ్యాక్ ఎంత పెద్ద షెడ్ కట్టారనేది ఒకసారి చూస్తే ఇప్పుడు చాలా 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 సౌకర్యవంతంగా ఉంది సార్. అంతేకాదు కంపెనీ సంబంధించిన బేడ్ లిఫ్ట్ చేసినప్పుడు ముందు వైపు కూడా ఎటువంటి షెడ్ కానీ ఉండేది కాదు. ఎండ వచ్చినా వర్షం వచ్చినా వర్షంలోనే బేడ్ లిఫ్ట్ చేసేవాళ్ళు. ఒకరోజు మంచి వర్షం పడితే ఆ రోజు బేడ్లు ఎత్తకుండా బేడ్ లిఫ్టింగ్ ఆగిపోయేది. దానివల్ల మన మార్కెట్ మీద ప్రభావం చూపించేది. ముందు వైపు కూడా పెద్ద షెడ్ వచ్చింది. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా అందరూ కంపెనీ వాళ్ళు బేడ్ లిఫ్ట్ చేస్తున్నారు. వెరీ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. తర్వాత మన గోడౌన్ రేకులు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం వేసిన ఆస్బెస్టాస్ రేకులు ఉన్నాయి. దాన్ని కూడా పూర్తిగా తీసేసేసి కొత్తగా ఈ ఇనుప రేకులు వేయించారు. తర్వాత ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ అన్నీ చేశారు. ఆ ముందు వైపు గోడ పడిపోతే కొత్త గోడ నిర్మించేశారు. తర్వాత ఈ రోడ్డు మొత్తం బాగా చేశారు. గోడౌన్ కూడా ఆ ఫ్లోర్ మొత్తం దెబ్బతిని ట్రాలీ మూవ్మెంట్ కానీ ఇబ్బందిగా ఉంటే కొత్త ఫ్లోరే ఇచ్చారు. అద్దంకి శ్రీధర్ బాబు గారి గురించి మాట్లాడాలంటే ఒక గంట చాలదు, ఒక రోజు చాలదు. ఎందుకంటే 7.5 సంవత్సరాలుగా రైతు సేవలో రైతుల యొక్క కష్ట సుఖాలు తెలిసి, వారి కష్ట సుఖాలను తన కష్ట సుఖాలుగా భావించి, రైతులకి ఎంతవరకు సహాయం చేయాలో, ఎంతవరకు మేలు చేయాలో అని ఎప్పుడూ తపన పడిన శ్రీ అద్దంకి శ్రీధర్ బాబు గారు మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారంటే ఒక రకంగా చాలా 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 బాధగా ఉంది. ఎందుకంటే ఏ చిన్న రైతైనా సరే, ఏ పెద్ద రైతైనా సరే అందరూ ఒకటిగా భావించి ఆయన పూర్తిగా ఎప్పుడూ యాక్సెస్లో ఉండే మనిషి. అటువంటి మనిషిని వారికి జీపే ఐటీసీ మేనేజర్ వాళ్ళ సుబ్బారావు గారు, ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిన విషయమే, ఇది 9వ ఫ్లోర్లో ఇండివిజువల్గా పెట్టిన మీటింగు. నిన్నది కాకుండా అంటే రైతు సోదరులు ఎంత ఉత్సాహంతో మరి అద్దంకి శ్రీధర్ బాబు గారి సేవలను
గుర్తించి ఈరోజు దిస్ ఇస్ ద లాస్ట్ ఫైనల్ మీటింగ్ ఒంగోలు 1లో. రేపు ఆయన రిలీవ్ అయ్యి మన డిపార్ట్మెంట్ నుంచి రిలీవ్ అవుతున్నారు. మేడం గారికి కూడా తెలిసి ఉండదు అసలు అద్దంకి శ్రీధరబాబు గారు రైతుల్లో ఎలా ఉంది అనేది నిన్నే తెలిసింది. ఆమె మేడంకి ఏంటంటే ఇంత రైతుల్లో ఇంత ఆసక్తి, ఇంత అభిమానం వెల్లువల వచ్చిన చాలా చక్కగా ఘన విజయం, అదొక ఘన విజయం. అద్దంకి శ్రీధరబాబు గారు కానీ మా యొక్క స్టాఫ్ రైతుల్లో కానీ చాలా ఘన విజయంగా నిన్న జరిగిన కార్యక్రమం అనేది చాలా సంతోషదాయకం. ఎందుకంటే రైతు మనసు ఏదన్నా గాయపడినా కానీ మొదట ప్రతిస్పందించేది ఆయనే, అద్దంకి శ్రీధరబాబు గారు. ఏ రైతు సమస్య వచ్చినా అది రూల్లో కనుక ఏమాత్రం చిన్న క్లూ దొరికినా కానీ ఆ రైతులకి ఉపయోగపడే మనస్తత్వం మరి మీ ఎందరో మీరే అనుభవించారు. అన్ని ఫలాలు మీకు కూడా తెలుసు. ప్రత్యేకంగా ఆయన చేసిన సేవలు మనం ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. రైతులు కూడా ఆ యొక్క ఫలాలు అనుభవించారు కాబట్టి ఈ రోజున ఎంతో సంతోషంగా ఉన్నారు. గత 7.5 సంవత్సరాల నుంచి రైతాంగం స్టాఫ్ అందరూ కోరుకునేది ఏంటంటే అద్దంకి శ్రీధరబాబు గారిని ఏ కామర్స్ సెక్రటరీగానో, ఏ జాయింట్ సెక్రటరీగానో, ఏ అడిషనల్ సెక్రటరీగానో వచ్చి ఏదన్నా పొగాకు బోర్డు తరపు నుంచి ఏదన్నా ఫైల్ వస్తే, ఇది ఎక్సెస్ కానీ అనధికార పొగాకు ఇట్లాంటి సంబంధించిన ఫైల్ వస్తే కొద్ది తొందరగా క్లియర్ చేయాలని నేను రైతులు కూడా నా దగ్గర కోరుకున్నారు. ఈ యొక్క సన్మాన కార్యక్రమం కానీ ఈ రైతులు ఏర్పాటు చేసిన నిన్నటి కార్యక్రమం కానీ మీ యొక్క సంతోషానికి నిలవెత్తు నిదర్శనం. ఆయన చేసిన సేవలకు కూడా అది ఒక పరాకాష్ఠగా నిలిచింది. ఇవన్నీ మీకు మరి ఇదంతా ఇంత కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు రైతాంగానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అట్లాగే అద్దంకి శ్రీధరబాబు గారు కూడా ఎక్కడున్నా కానీ స్టాఫ్ను కానీ రైతులు కానీ ట్రేడ్ కానీ మర్చిపోకుండా భగవంతుడి దయ వల్ల అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆక్షన్ సీజన్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం మనం ఒంగోలు 1 వేలం కేంద్రంలో ఉన్నాము. ఒంగోలుతో పాటు కొండేపి, తర్వాత కందుకూరు, ఆ తర్వాత పొదిలి, ఈ 4 వేలం కేంద్రాల్లోనూ ఆక్షన్ స్టార్ట్ అయింది. క్రితం సంవత్సరము స్టార్టింగ్ ప్రైస్ 230 రూపాయలతో మొదలైంది. ఈరోజు 280 రూపాయలతో మొదలైంది. ఇక్కడ అంటే 50 రూపాయలు ప్లస్ దాంతో మొదలైంది. మనం ఎప్పుడు కూడా ఒక ఆనవాయితీ లాగా చేసుకుంటున్నది ఏంటంటే క్రితం సంవత్సరం ఎంతైతే యావరేజ్ వచ్చిందో ఆ యావరేజ్ ప్రైస్ కంటే కూడా ఎక్కువ తోటి మనము ఆక్షన్ స్టార్ట్ చేసుకుంటా ఉన్నాము. క్రితం సంవత్సరం ఈ ప్రాంతం అంటే ఎస్ఎల్ఎస్ ఎస్బిఎస్ ప్రాంతంలో 270 రూపాయల చిల్లర యావరేజ్ ప్రైస్ వచ్చింది. సో దానికంటే ఈరోజు స్టార్టింగ్ ప్రైస్ 280 రూపాయలతో స్టార్ట్ అయింది. కాబట్టి మంచి శుభపరిణామము అనేసి రైతులందరూ అనుకోవడం జరిగింది. ఈ సంవత్సరము 200 మిలియన్ కేజీలు పొగాకు పంట పండిందని అంచనా వేస్తున్నాము. ప్రాథమిక అంచనాల ప్రకారం బ్రైట్ గ్రేడ్ అంతకంటే ఎక్కువ పండింది. లీఫ్ చాలా అద్భుతంగా వచ్చింది అనేసి నా రివ్యూలో కూడా తేలింది. ఈ పరిస్థితులన్నీ ఆశాజనకంగా ఉన్నాయి కాబట్టి పొగాకు రైతులు అందరూ సంతోషంగా ఈ సంవత్సరం కూడా మంచి యావరేజ్ తోటి హ్యాపీగా ఉంటారు అనేది నా భావన. ఎప్పుడైనా సరే ఈ పొగాకు అనేది కమర్షియల్ క్రాప్, అంటే ఇది మనము స్టోర్ చేసుకునేది కాదు, లేకపోతే తినేదానిలాగా కాదు. ఇది కామర్స్ క్రాప్ కాబట్టి ఇది ఎప్పుడూ డిమాండ్ సప్లై ఈక్వేషన్కి తగ్గట్టుగా ధర ఉంటుంది. ముఖ్యమైనది టొబాకో బోర్డ్ మ్యాండేట్ కూడా ఏంటి అని అంటే ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ టు ద ఫార్మర్స్. అంటే మంచి ధర, సరైన ధర, లాభదాయకమైన ధర
రైతులకి ఇప్పించవలసిన బాధ్యత పొగాకు బోర్డు మీద ఉంది. ఆ బాధ్యతను మేము పొగాకు బోర్డు యాజమాన్యం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వర్తిస్తూనే ఉంది, ఇక ముందు కూడా నిర్వర్తిస్తూనే ఉంటాము. ఈ సంవత్సరము డిమాండ్కి వస్తే ముందుగానే బోర్డు అంచనా వేసి అంతర్జాతీయంగా పొగాకుకు డిమాండ్ ఉంది అని చెప్పి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా 167 మిలియన్ కేజీలుగా బోర్డులో నిర్ణయం చేయబడింది, అంటే టార్గెట్. సో ఆ టార్గెట్కి అనుగుణంగా వస్తే డిమాండ్ ఉంటుంది కాబట్టి, పంట డిమాండ్ ఉంటుంది కాబట్టి రైతులకి మంచి రేటు వస్తుంది.